హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఇది కూడా కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ లాస్ట్ టైమ్ మనం ఆల్రెడీ ఈ యొక్క కంపెనీ నుంచి వీడియో చేశామనమాట. అండ్ ఆల్రెడీ ఒక పర్సన్‌కి కూడా జాబ్ రావడం జరిగింది. సో, మళ్ళీ సేమ్ కంపెనీ నుంచి ఫేజ్ 2 రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా కంపెనీ చూసుకుంటే అప్లై రైట్ అనమాట. సో, యువర్ పాత్ టు H1B అని ఉంటుంది ట్యాగ్‌లైన్ వచ్చేసరికి. అండ్ ఇది వాళ్ళ హోమ్ పేజ్ అనమాట. ఓకేనా. సో, ఇది వాళ్ళ వెబ్సైట్ హోమ్ పేజ్. సో, మెయిన్‌గా జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే, సో, జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. సో, ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం జాబ్స్‌కి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, మనకి కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ ఇస్తారు. సో, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. ఆ రిక్వైర్మెంట్ బట్టి ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి, ఏ డీటెయిల్స్ అప్లై చేయాలని చెప్పి మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. సో, ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం జాబ్స్కి అప్లై చేయడమే అనమాట. అంతే. సో, చాలా సింపుల్గా ఉంటుంది రిక్వైర్మెంట్ జాబ్ వచ్చేసరికి. అండ్ మనకి రిక్వైర్మెంట్స్ కూడా బేసిక్ ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. మనం నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. మార్నింగ్ షిఫ్ట్ కాదు, ఎందుకంటే ఇది అప్లై రైట్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ మనం వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా యూఎస్లోనే ఉంటారనమాట. ఓకేనా. సో, కాబట్టి ఇది యూఎస్ టైమింగ్స్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. నైట్ టైం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు బేసిక్ ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే, మీకు అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే అప్లై రైట్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి, అండ్ ఇక్కడ మీకు మంత్లీ పే మొత్తం వర్క్ టైప్ అన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు మంత్లీ పే ఎంత వస్తుంది అండ్ వర్క్ టైప్ వచ్చేసరికి రిమోట్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ షెడ్యూల్ ఇంక్లూడ్స్ నైట్ షిఫ్ట్ అనమాట. అండ్ కమిట్మెంట్ డైలీ వర్క్ రిక్వైర్డ్. ఓకేనా. డైలీ వర్క్ చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. మీకు ఇనీషియల్గా ఇది ఫస్ట్ మంత్ అనమాట. సో, మీకు ఫస్ట్ మంత్ ఎంత పే చేస్తారు. సో, సెకండ్ మంత్ నుంచి మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇంక్రీజ్ చేస్తారనమాట. అండ్ అదేవిధంగా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ర్యాపిడ్గా రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, దాన్ని బట్టి టీం పెరిగిన తర్వాత మీకు టీం లీడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, టీంని ట్రైన్ చేయడం. సో, ఈ విధంగా మీకు గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. సో, ఇక్కడ గూగుల్ ఫామ్లో మీరు కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది. సో, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ ఫామ్ ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో, అక్కడ చూసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ ఫుల్ రెసిడెన్షియల్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ సెలెక్ట్ చేసిన అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో, ఇది సెకండ్ స్టెప్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ ఉన్న ఫోన్ నెంబర్ అండ్ అదేవిధంగా మన ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈమెయిల్ అడ్రస్ మీరు ఏదైతే ఎక్కువగా వాడతారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మీకు వాట్సాప్ ఉన్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ స్టెప్లో చూసుకుంటే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. హై స్కూల్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఏదంటే మీకు అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ మేజర్ ఫీల్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ చూసుకుంటే మనం ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ అంటే మీరు ఆల్రెడీ ఎక్కడ వర్క్ చేస్తున్నారా లేదని చెప్పి, సో ఎస్ అయితే ఎస్, లేదంటే లేదని చెప్పి పెట్టాలి. అండ్ ఇక్కడ మీకు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు ఆన్లైన్లో జాబ్స్ ఏమైనా ఎక్కడైనా అప్లై చేశారని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, అక్కడ మీరు ఇంతకుముందు ఏమైనా అప్లై చేసి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకళ్ళు అప్లై చేస్తే దేనికి అప్లై చేశారు ఎక్స్పీరియన్స్ చేయటం అని చెప్పి. సో, అదేవిధంగా పర్సనల్ ల్యాప్టాప్ ఉందా లేదా, ఇంటర్నెట్ కనెక్షన్, సో షిఫ్ట్స్ అన్నీ ఓకే, బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, అవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ లాస్ట్ పాయింట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇఫ్ హైర్డ్ హౌ మెనీ మంత్స్ కెన్ యూ కమిట్ టు వర్క్ విత్ అస్. ఓకేనా. సో, మీరు ఒకళ్ళు హైర్ అయితే మాతో పాటు ఎన్ని మంత్స్ వర్క్ చేస్తారని చెప్పి ఉంటుంది. సో, అక్కడ మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ ఏంటంటే ఇది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. ఇక్కడ మీరు రెజ్యూమే అప్లోడ్ చేయాలి. మీ అప్డేటెడ్ రెజ్యూమే అప్లోడ్ చేయాలన్నమాట. సో, మీ ఓల్డ్ రెజ్యూమే కాకుండా ఈ యొక్క జాబ్కి మీరు రెజ్యూమే చేంజ్ చేసి అలైన్ చేసి ఆ రెజ్యూమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు వీడియో సబ్మిషన్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో, వీడియో సబ్మిషన్ ఏంటంటే వై షుడ్ అప్లై రైట్ చూస్ యూ టు వర్క్ విత్ అస్. ఓకేనా. సో, మీరు ఈ కంపెనీ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి. ఓకేనా. అంటే మీరు ఇక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ అన్ని పెట్టాలన్నమాట మీ గురించి. సో, మీ యొక్క స్కిల్స్ ఏంటి, మీరు యొక్క జాబ్కి ఎందుకు ఫిట్, సో మీ ఇంగ్లీష్ లెవెల్, మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లెవెల్, సో మీ డెడికేషన్, సో మొత్తం అన్నీ కూడా మీరు జస్ట్ ఒక 1 to 2 మినిట్స్లో మీరు వీడియో చేసి ఆ వీడియో ఏం చేయాలంటే యూట్యూబ్లో కానీ డ్రైవ్లో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, అది మీరు అనలైజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అంటే మీరు ప్రైవేట్లో పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో. సో, ప్రైవేట్లో పెట్టి ఆ లింక్ మీరు ఇక్కడ షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, యూట్యూబ్లోకి అయితే యూట్యూబ్ లింక్, లేకపోతే డ్రైవ్ లింక్ అయితే డ్రైవ్ లింక్ మీరు ఇక్కడ షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, అక్కడ మీరు యూట్యూబ్లో చూసుకుంటే మీకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో, అక్కడ వీడియో అప్లోడ్ చేస్తారు. ఇక్కడ నార్మల్ వీడియో ఎలిమెంట్స్ ఉంటుంది ఆప్షనల్. లాస్ట్లో విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో, ఆ విజిబిలిటీలో మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్ అని చెప్పి
సో మీరు ఇక్కడ అన్లిస్టెడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అన్లిస్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూట్యూబ్ లింక్ వస్తుంది అనమాట. సో ఆ యూట్యూబ్ లింక్ మీరు ఇక్కడ ఫామ్లో అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఆ వీడియో ఎవరు చూడడానికి అవుతుందన్నమాట. సో మీరు ఎవరైతే వీడియో లింక్ షేర్ చేస్తారో ఓన్లీ వాళ్ళే ఆ వీడియో చూడడానికి అవుతుంది అనమాట. సో మిగతా ఎవరు కూడా వీడియో చూడడానికి అవుతుందన్నమాట. ఒకళ్ళు మీ ఛానల్ ఓపెన్ చేసినా మీకు ఆ వీడియో కనిపిస్తుంది అనమాట ఎవరికి కూడా. ఓకేనా. సో అదేవిధంగా మీరు డ్రైవ్లో కూడా అప్లోడ్ చేసి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎనీవన్ విత్ ద లింక్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో గూగుల్ డ్రైవ్లో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది అనమాట. కింద జనరల్ యాక్సెస్లో ఎనీవన్ విత్ ద లింక్ అని చెప్పి ఇది క్లిక్ చేసి మీరు ఇక్కడ బీవర్ అని చెప్పి సెలెక్ట్ చేసి కాపీ లింక్ క్లిక్ చేసి ఆ లింక్ మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ మీకు ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వీడియో బట్ట వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేస్తారన్నమాట. సో కాబట్టి మీరు కొన్ని టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు లాస్ట్గా ఫైనల్ వీడియో చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే మీకు మంత్లీ అయినర్ ఎంత వస్తుంది. ఫస్ట్ 30 days మీకు ఓకే అని చెప్పి అడుగుతారు. సో ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ వీడియో చేసిన వెంటనే అప్లై చేయండి, ఎందుకంటే వీళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట. సో మీరు ఎంత బేగా అప్లై చేస్తే అంత బేగా వీళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మనకు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక పర్సన్కి మన ఛానల్ నుంచి జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈసారి కూడా అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అండ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో వాళ్ళతో కూడా మన వీడియో షేర్ చేసి అప్లై చేయమని చెప్పండి, ఎందుకంటే ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అయ్యి ఆపర్చునిటీ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.